లాస్ట్ చాప్టర్స్ లో ఇచిగోకి ఎలా పవర్స్ వస్తాయో తెలుస్తుంది. తర్వాత ఇచిగో రూకియాని కాపాడడం కోసం సోల్ సొసైటీలోకి ఎంటర్ అవుతాడు. ఫస్ట్ గిన్నిచిమారుతో ఫైట్ పెట్టుకుని మెయిన్ గేట్ నుంచి వెళ్ళలేకపోతాడు. తర్వాత కుకాకు షిబా అనే యోరైచి ఫ్రెండ్ తో వాళ్ళు డైరెక్ట్ గా సోల్ సొసైటీలో ఉన్న సెరెటేలోకి బ్లాస్ట్ అవుతారు. అక్కడ చాడ్ ఒకవైపు, వరిహిమే ఉరి ఒకవైపు, ఇచిగో గాంజు ఒకవైపు, యోరైచి ఒకవైపు నలుగురు కింద వేరయ్యి ఉంటారు. ఇలాగున్నప్పుడు ఇచిగో ఇకాకు మడ్రమెన్ అనే సోల్ రేపర్ ని కలిసి అతను డిఫీట్ చేస్తాడు. గాంజు కూడా యుమెజ్ ఖాన్ డిఫీట్ చేస్తాడు. ఉరియు తనకి ఎదురొచ్చిన సోల్ రేపర్ ని కూడా డిఫీట్ చేస్తాడు. ఇచిగో హనాటారో అనే అతని హెల్ప్ తో అండర్ గ్రౌండ్ ద్వారా రూకియా ప్రిజన్ దగ్గరికి వెళ్తాడు. ఈ లోపు కెప్టెన్స్ అందరికి ఇంట్రూడర్స్ వచ్చారని చెప్పి ఒక పెద్ద అలర్ట్ వస్తుంది. దానికి జరాకి కనిపచ్చి ఇంకా మిగిలిన వాళ్ళందరూ వీళ్ళని వెతుకుతూ ఉంటారు. జరాకి ఏమో ఇచ్చుకొని వెతుకుతూ ఉంటాడు. అలా ఇచ్చుకో రూకియా ప్రిజన్ దగ్గరికి వెళ్లే దగ్గరలో ఈ న్యూస్ రెంజికి తెలిసి రెంజి ఇచ్చుకో కోసం రూకియా ప్రిజన్ కి వెళ్లే దారి ఎదురుగా కాసుకుని ఉంటాడు. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. రెంజి, నాకు తెలియదు నువ్వు ఎలా బతికావో, కానీ దానికి నా కాంప్లిమెంట్స్. ఇది ఇప్పుడే అంతమవుతుంది. నీకు ముందే చెప్పాను కదా, రూకియా పవర్స్ తీసుకున్నవన్నీ నేను చంపేస్తా. నువ్వు ఉన్నంత వరకు తన పవర్స్ తనకి దక్కవు అని రెంజి ఇచ్చుకో దగ్గరికి వస్తాడు. నువ్వెందుకు అంత కేర్ తీసుకుంటున్నావు? నువ్వు ఆల్రెడీ చంపేసావు తను ఇక్కడ తీసుకొచ్చి అని ఇచ్చుకో రెంజి మీదకి వస్తాడు. అయితే రా చూసుకుందాం. అంతే డిసైడ్ చేస్తుంది. ఇద్దరు ఒక బ్లో ఇచ్చుకుంటారు. గాంజు ఇచ్చుకో పిచ్చెక్కినట్టుంది. అసలు ఏమనుకుంటున్నాడు? తను డైరెక్ట్ గా అసిస్టెంట్ కెప్టెన్ ఫైట్ చేస్తున్నాడు. నాకు తెలుసు తను స్ట్రాంగ్, అతను విన్ అవ్వలేడు అని గాంజు అనుకుంటాడు. అప్పుడే హనాటారో నువ్వు తను విన్ అవ్వగలడు, జాగ్రత్తగా చూడండి ఇచ్చుకోని. ఇంక్రెడిబుల్, అతను లెఫ్టినెంట్ రెంజీనే ఓవర్వెల్మ్ చేస్తున్నాడు. ఇచ్చుకో ఎవరు అసలు అని గాంజు అనుకుంటాడు. ఇచ్చుకో రెంజీ ఫైట్ లో రెంజీ, నాకు చెప్పు నువ్వు ఎలా సేవ్ చేద్దాం అనుకుంటున్నావు రూకియాని అని రెంజీ అడుగుతాడు. ఎలాగా అని ఇచ్చుకో అనుకుంటాడు. ఈవెన్ మనం డిఫీట్ చేసినా ఇంకా 11 మంది ఉంటారు నాలాంటి లెఫ్టినెంట్స్. అది కాకుండా 13 కెప్టెన్స్ ఉంటారు దీంతో డీల్ చేయడానికి. నువ్వు రూకియాని సేవ్ చేయాలంటే వాళ్ళందరినీ డిఫీట్ చేయాలి. నువ్వు నిజంగానే అనుకుంటున్నావా అది నువ్వు చేయగలనని రెంజీ అడుగుతాడు. ఐ హ్యావ్ టు, నేను చెయ్యాలి. కెప్టెన్స్, అసిస్టెంట్ కెప్టెన్స్, లెఫ్టినెంట్స్ అసలు మ్యాటర్ కాదు. నేను అందరినీ క్రష్ చేస్తా నా దారికి అడ్డొచ్చిన వాళ్ళని అని ఇచిగో అంటాడు. అసలు నీకంత ధైర్యం ఎక్కడిది? నువ్వు కొన్నిసార్లు డెత్ని ఎస్కేప్ అయ్యావు, కానీ నువ్వు ఊహలో బతుకుతున్నావు. నీ చనిపక్టు మారింది కదా అని అడుగుతాడు రెంజీ. అవును అని ఇచిగో సమాధానం ఇస్తాడు. అయితే అదే నేను స్ట్రాంగ్ చేసింది. అప్పుడే రోర్ జాబిమారు అని తన షీకాన్ని రిలీజ్ చేస్తాడు రెంజీ. దాన్ని తన బ్లేడ్ తో బ్లాక్ చేస్తాడు. నేను దీన్ని కౌంటర్ చేయలేకపోతున్నా అని ఇచిగో అనుకుంటాడు. ఆ పవర్ కి గాంజు అంటారు పక్కనున్న బిల్డింగ్ మీదకి వెళ్ళి పడతాడు. నీకు నా గురించి మొత్తం తెలుసు అనుకుంటున్నావు, ముందు ఒకసారి ఫైట్ చేస్తే, కానీ నేను ఒక సీక్రెట్ డ్రాప్ చేస్తున్నాను నీ మంచి కోసమే. ఎప్పుడైతే సోల్ రేపర్స్ ఇంకా అసిస్టెంట్ కెప్టెన్స్ ఇంకా అంతకన్నా ఎక్కువ వాళ్ళు వరల్డ్ ఆఫ్ లివింగ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అక్కడున్న మనుషుల మీద పడుతుందని, దాని వల్ల వాళ్ళకి హామ్ కలుగుతుంది అని చెప్పి వాళ్ళ పవర్స్ ఎప్పుడు సప్రెస్ చేస్తారు. నాకు ఇప్పుడు నువ్వు అప్పుడు చూసిన దానికన్నా నేను 5 times మోర్ పవర్ఫుల్. అప్పటికి ఇప్పటికి నువ్వెంత స్ట్రాంగర్ అయ్యావు అనేది మ్యాటర్ కాదు, నువ్వు నన్ను అసలు డిఫీట్ చేయలేవు అని రెంజీ అంటాడు. సో ఇదేనండి రియల్ స్ట్రెంత్, కొంచెం కూడా దగ్గరికి రాలే అని పడిపోయిన ఇచ్చుకో పైకి లేసి థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అందరు లెఫ్టినెంట్స్ నీకులాగే ఉంటే నాకు చాలా ఛాన్స్ ఉంది అని ఇచ్చుకో చెప్తాడు. ఫూల్ అని రెంజీ అంటాడు. అలాగా రెంజీ తన జానపక్తం రిలీజ్ చేసి ఇచ్చుకొని అటాక్ చేస్తూనే ఉంటాడు. ఇచ్చుకో దాన్ని తప్పించుకుంటూ బ్లాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సోల్ సొసైటీలో రెంజీ కనబడడం లేదని న్యూస్ వస్తుంది. తను ఎక్కడున్నాడు అని ఒక లెఫ్టినెంట్ అడుగుతాడు. నాకు తెలీదు, అతను సడన్ గా డిసప్పేర్ అయిపోయాడు మీటింగ్ నుంచి అని హనామోరి అంటుంది. నేను 6th కంపెనీలో చూస్తుంటే నాకు ఇదే దొరికింది అని హనామోరి చెప్తుంది. ఇది తన లెఫ్టినెంట్ బ్యాండ్ అని ఇజురు కిరా అనుకుంటాడు. నువ్వు కెప్టెన్ కి చెప్పావా దీని గురించి? ఇంకా చెప్పలేదు. నేను కెప్టెన్ ఐజన్ గురించి రెంజీకి చెప్దాం అనుకున్నా, కానీ రెంజీకి ట్రబుల్ అవుతుందని నేను చెప్పలేదు. కానీ సడన్ గా ఇతను అలా డిసప్పేర్ అయిపోతాడని ఇజురి అనుకుంటాడు. తను మళ్ళీ ఇతను ట్రబుల్ లో పడ్డాడేమో అని హనామోరి అంటుంది. అంత అర్జెంట్ అయితే తన లెఫ్టినెంట్ బ్యాండ్ వదిలేస్తాడా అని ఇజురు అనుకుంటాడు. అయితే సరే నేను అతను వెతుకుతా కెప్టెన్ కి తెలియకుండా అని ఇజురు చెప్తాడు. థ్యాంక్స్ ఇజురు అని హనామోరి అంటుంది. ఎక్కడున్నావు రెంజీ అని హనామోరి అనుకుంటుంది. ఇచ్చుకో రెంజీ ఫైట్ లో నేను ఒప్పుకుంటున్నావు, నువ్వు చాలా టఫ్ గా ఉన్నావు, కానీ నువ్వు నిజంగానే రూకియాని సేవ్ చేద్దాం అనుకుంటున్నావా అని రెంజీ అడుగుతాడు. ఇడియట్, నేను రూకియాని సేవ్ చేద్దాం అనుకోవట్లేదు, నేను తనని సేవ్ చేస్తా అని ఇచ్చుకో పైకి లేస్తాడు. ఇప్పుడు రెంజీ అటాక్ చేసి రూకియా ఆ స్టేట్ లో ఉండడానికి కారణం నువ్వే, తన పవర్స్ దొంగలించావు. నీకు ఇంకా అర్థం కాలేదా? రూకియా చనిపోతుంది నీ వల్లే
ఇక్కడికి వచ్చి నీ ఫేస్ చూపిస్తున్నావు, తనని సేవ్ చేస్తా అని, ఇది మొత్తం నీ తప్పే అని రెంజీ అటాక్ చేస్తూ ఉంటే, నాకు తెలుసు నా వల్ల రూక్యాకి డెత్ సెంటెన్స్ ఉందని, అందుకే నేను వచ్చా అని ఇచిగో వచ్చే జాబిమారుని బ్లాక్ చేసి డిఫ్లెక్ట్ చేస్తాడు. అప్పుడు ఇచిగోకి ఉరహార జాబిమారు గురించి చెప్పింది గుర్తుకొస్తుంది. జాబిమారు నార్మల్ స్టేట్ లో ఉన్నప్పుడు ఒకసారి స్వింగ్ చేయగలడు, కానీ ఎక్స్టెండెడ్ ఫామ్ లో ఉన్నప్పుడు 3 times స్వింగ్ చేస్తాడు. అలాగే నువ్వు తన మాక్సిమం నెంబర్ ఆఫ్ అటాక్స్ ని డిటర్మైన్ చేయగలిగితే తను అలా మళ్ళీ తన జాబిమారుని వెనక్కి తెచ్చుకున్న టైంలో నువ్వు వెళ్ళి అటాక్ చేయొచ్చు అని ఉరహార చెప్తాడు. అది గుర్తుకు వచ్చి ఇచిగో జాబిమారు వెనక్కి తీసుకున్న టైంలోకి వెళ్ళి రెంజీ దగ్గరికి వెళ్ళి ఇది అయిపోయింది రెంజీ అని అటాక్ చేద్దాం అనుకుంటాడు. కానీ రెంజీ దాన్ని తప్పించుకుంటాడు. నేను చెప్పాను కదా నీకు అసలు ఛాన్స్ లేదు నన్ను డిఫీట్ చేయడానికి అని మళ్ళీ వెంటనే ఒక స్ట్రైక్ వదులుతాడు జాబిమారుతో రెంజీ. అఫ్ కోర్స్ నా సిరీస్ ఆఫ్ అటాక్స్ ని పర్ఫెక్ట్ టైమింగ్ జస్ట్ చేయగలిగావు, కానీ నువ్వు నన్ను ఎందుకు చంపలేదు? దానికి ఆన్సర్ చాలా సింపుల్, నువ్వు చాలా స్లోగా ఉన్నావు. ఐఎమ్ వే అవుట్ ఆఫ్ యువర్ లీగ్. అదే బ్రూటల్ సింపుల్ ఆన్సర్ అని రెంజీ చెప్తాడు. అర్థమైందా? నువ్వు రూక్యాని సేవ్ చేయలేవు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చనిపోయావు అని రెంజీ ఒక్కసారికి అటాక్ ఇచిగో మీద ల్యాండ్ చేస్తాడు. అప్పుడే ఓరహార ట్రైనింగ్ లో ఇచిగో తన అటాక్ ని తప్పించుకునే ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. మిస్టర్ కురసాకి మీరు అలా పారిపోకూడదు అని అంటే, నువ్వు చాలా క్రేజీగా ఉన్నావు, నువ్వు నన్ను నిజంగా చంపుదాం అనుకుంటున్నావు, నేను ఖచ్చితంగా చనిపోతున్నావు పారిపోకపోతే అని ఇచిగో అంటాడు. అఫ్ కోర్స్ నేను నా బెస్ట్ వరకు చేస్తున్నా, మిమ్మల్ని కార్నర్ చేసి ఎడ్జ్ వరకు తీసుకెళ్తా, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇవ్వగలగాలి. చెప్తున్నాం కదా నేను అది కమాండ్ ప్రకారం చేయలేను అని ఇచిగో చెప్తాడు. నువ్వు అది చేయగలగాలి కమాండ్ ప్రకారం. నువ్వు నీ వర్జ్ ఆఫ్ డెత్ కి వచ్చావు, నీ ట్రూ జాంపాక్టోని యాక్టివేట్ చేసే ప్రాసెస్ లో నీకు టాలెంట్ ఉంది, కానీ ఆ స్ట్రెంత్ 3rd seat or 4th seat వరకు ఉంటుంది ఒక స్క్వాడ్ లో కంపేర్ చేస్తే. కానీ సోల్ రేపర్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళతో ఈక్వల్ గా ఉండాలంటే నీకు దీని మీద కంట్రోల్ ఉండాలి. బట్ చెప్పాను కదా నేను ఆ టైంలో చాలా డెస్పరేట్ గా ఉన్నా, నాకు అంత గుర్తులేదు అని ఇచ్చుకో చెప్తాడు. నాకు తెలుసు, అందుకే నేను సేమ్ సిచ్యువేషన్ రీక్రియేట్ చేస్తున్నా, నీ వెర్జ్ ఆఫ్ డెత్ ఎడ్జ్ లోకి కార్నర్ చేస్తున్నా, దాని వల్ల నీకు గుర్తు వస్తుందని. అలాగా 2-3 బ్లోస్ ఇస్తాడు ఉరహార. ఇచ్చుకో దాన్ని తప్పించుకుంటూ ఉంటాడు. ఇది ఒక డిస్గ్రేస్, నేను ఒక కార్నర్ కి పుష్ చేస్తుంటే నువ్వు వదిలిపోతున్నావు, నువ్వే చూసుకో నువ్వు ఎలాగున్నావు, ఇది చాలా డిస్కస్టింగ్, నువ్వు ఒక డిసప్పాయింట్మెంట్. మిస్టర్ కురసాకి మీ స్వాడ్ లో భయం రెజనేట్ అవుతుంది. మీరు డాజ్ చేసినప్పుడు చనిపోతానని ఒక భయం, అటాక్ చేసినప్పుడు చంపేస్తా అని ఒక భయం, ఈవెన్ మీరు ఎవరినైనా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా అది వాళ్ళు చనిపోతారేమో అనే ఒక భయం. నీ స్వాడ్ ఒక భయాన్నే మాట్లాడుతుంది. అది మొత్తం తప్పు. ఫియర్ ఎప్పుడు ఒక బ్యాటిల్లో విక్టరీని గెయిన్ చేయదు. ఫియర్ నుంచి ఏమీ రాదు. మీరు ఎవేట్ చేస్తున్నప్పుడు మీరు ఒకటి అనుకోవాలి, అతను నన్ను చంపలేడు. మీరు ఎవరైనా ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు నేను అతన్ని చావనివ్వను. మీరు ఎవరైనా అటాక్ చేస్తున్నప్పుడు అది చంపడానికి. నా స్వాడ్ని చూసారా ఎలా రెజనేట్ చేస్తుందో, ఇది నిన్ను కిల్ చేయడానికి రిజాల్వ్ అయ్యింది అనే ఫ్లాష్ బ్యాక్ రావడం ద్వారా ఇచ్చిగో ఆ టైంలో పవర్ అప్ అయ్యి, సో నువ్వు ఈ కేపబిలిటీకి రిజాల్వ్ తెచ్చుకున్నావా, మరి ఎప్పుడు మర్చిపోకు ఆ ఫీలింగ్ ని అని ఉరహార ఇచ్చిగో అలా బ్లాష్ వదులుతారు. పాస్ట్ లో ప్రెసెంట్ లో రెంజీ ఇచ్చిన బ్లోని ఇచ్చిగో తన చేతితో జాబిమారుని పట్టుకుంటాడు. నేను వెయిట్ చేసినందుకు సారీ రెంజీ, నేను ఇప్పుడు నా రిజాల్వ్ తెచ్చుకున్నా నిన్ను చంపడానికి అని తను వెంటనే పైకి లేసి తన చేతితో అలా పైకి నరుగుతాడు జాంగెట్స్ అని. ఆ బ్లోకి రెంజీ జాన్పక్టు విరిగిపోయి తన చెస్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. తన పైన హెడ్ బ్యాండ్ కూడా చిరిగిపోతుంది. తనను హతమార్చాడు, ఎందుకు, ఏమైంది జాబిమారు, ఓడిపోయామా అని రెంజీ అనుకుంటాడు. ఇచ్చుకో రెంజీ ఇద్దరు రక్తపాతంలో ఉంటారు. ఆ పాదాలు కదలేకపోతున్నాయి, నేను నా ఆర్మ్ లిఫ్ట్ చేయలేకపోతున్నా, నేను ఓడిపోయా, కానీ ఎలా ఎలా రూకియా అని రెంజీ గట్టిగా అరుస్తాడు. అప్పుడు రూకియా పాస్ట్ లో రెంజీ రూకియా కలిసి రూకాన్ డిస్ట్రిక్ట్ లో ఉన్న లైఫ్ మొత్తం గుర్తొస్తుంది. అప్పుడే రూకియా రెంజీ మనిద్దరం సోల్ రేపర్స్ అవుదాం, మనం సెరిటైలో ఉండొచ్చు, అక్కడ లైఫ్ బెటర్ గా ఉంటుంది కదా అని రూకియా ఉంటుంది. అవును మనం సోల్ రేపర్స్ అవుదాం అని రెంజీ అంటాడు. మాకు టాలెంట్ ఉండబట్టే మేము సోల్ రేపర్ అకాడమీలో యాక్సెప్ట్ అయ్యాం, కానీ మేము చాలా మంది అరిస్టోక్రాటిక్ వాళ్ళతో సరౌండ్ అవ్వబడ్డాం, కానీ మేము ర్యాంక్స్ క్విక్లీ రోజు అయ్యాం. కానీ ఒక రోజు రెంజీ అకాడమీలో ఉన్నప్పుడు రూకియా నేను సెకండరీ ఎగ్జామ్ పాస్ అయ్యా, నేను నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయితే నేను సోల్ రేపర్ అవుతా అని తన దోతెర్స్ వచ్చేలోపే రూకియా తన ముందు బ్యాకియా ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఉంటారు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నీ ఒపీనియన్ ఏంటో చెప్పు, మీ ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్తాడు. అలా వెళ్తున్న బ్యాకియాని అసలు ఎవడు వెతను, నా స్పిరిచువల్ ప్రెజర్, తను కనీసం చూడలేకపోతున్నా అని రెంజీ అనుకుంటాడు. అప్పుడు
రెంజి రూకిని అడుగుతాడు, రూక్యా ఏమైంది అని అడిగితే, వాళ్ళు నన్ను కుచ్కి ఫ్యామిలీలోకి అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు రెంజి. అదే కానీ జరిగితే ఆ గ్రాడ్యుయేషన్ ఇప్పుడే అయిపోతుంది. దాని తర్వాత వెంటనే నేను 13 కోడ్ స్క్వాడ్స్ లో జాయిన్ అవ్వాలి అని రూక్యా చెప్తుంది. రెంజి నాకు వెళ్ళాలని లేదు అని రూక్యా చెప్పలోపే, అది చాలా అద్భుతం రూక్యా, కుచ్కి ఫ్యామిలీలోకి వెళ్తున్నావు, నువ్వు మళ్ళీ ఎప్పుడు ఆకలి కోసం చూడాల్సిన పని లేదు అని రెంజి చెప్పలోపే సరే థ్యాంక్స్ అని రూక్యా వెళ్ళిపోతుంది. అప్పుడు రెంజి రూక్యాకి రియల్ ఫ్యామిలీ వచ్చింది. అదే నాతో నేను అనుకున్నా, నువ్వు అడ్డు వెళ్ళకు, తను వదిలే అని. కానీ సరిగ్గా చూస్తుంటే నేను భయపడ్డానేమో, ఎప్పటికీ ఇలా స్ట్రే డాగ్ గానే ఉంటానేమో అని. ఇదే నాకు నచ్చంది అని రెంజి తన వెంటనే లేచి ఇచ్చుకొని పట్టుకుని, నేను ఇప్పుడు వరకు కెప్టెన్ కుచ్కిని బీట్ చేసే అంత పవర్ఫుల్ గా లేను. రూకే వెళ్ళిపోయిన కానించి నేను ప్రతిరోజు ట్రైన్ చేస్తున్నా, కానీ అది ఏ లాభం లేకుండా పోయింది. నేను ఇంకా స్ట్రాంగ్ గా లేను తను సేవ్ చేయడానికి. కురోసాకి ఇచ్చుకో, నేను నిన్ను అడుగుతున్నా, అది నన్ను షేమ్ చేసినా పర్లేదు, తనని సేవ్ చెయ్యి, రూకేని సేవ్ చెయ్యి అని రెంజి అరుస్తాడు. సరే అని ఇచ్చుకో అంటాడు. బ్యాటిల్ అయ్యాక ఇచ్చుకో రెంజి ఇద్దరు బ్లడ్ లాస్ వల్ల కింద పడిపోతారు. రెంజీని అక్కడ వదిలేసి మన వాళ్ళు అక్కడి నుంచి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతారు. రెంజీని ఇజురు ఫైండ్ చేసి తీసుకొస్తాడు. హనటరో ఇచ్చుకొని హీల్ చేస్తాడు. ఇజురు వాళ్ళు రెంజీకి ఫస్ట్ ఎయిడ్ చేసి హినామోరి దగ్గరికి తీసుకొస్తాడు. స్క్వాడ్ 4 నుంచి కాంటాక్ట్ చేయాలని ఇజురి అంటాడు. అప్పుడే బ్యాగుయా వస్తాడు. తనని ప్రిజన్ లో వేయండి అని చెప్తాడు. హనామరి ఇప్పుడే ఫైట్ చేసాం రెంజిని, అతను ఒక్కడే ఫైట్ చేశాడు ఆ రియోకతో అని చెప్పేలోపే బ్యాగుయా, నీ ఎక్స్క్యూజెస్ నేను వినను, తాను ఒక్కడే వెళ్ళాడు ఫైట్ కి ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా, ఇంకా డిఫీట్ అయ్యాడు రియోకతో, ఇలాంటి వాడితో నాకు పని లేదు, తీసుకువెళ్ళండి ఇక్కడ నుంచి అని అంటాడు. అప్పుడే గిన్ వచ్చి నేను స్క్వాడ్ 4 ని కాల్ చేస్తా అని చెప్తాడు. అప్పుడు ఇచ్చుగయా వచ్చి హినామోరికి వార్నింగ్ ఇస్తాడు, గిన్ ఇంకా స్క్వాడ్ 3తో జాగ్రత్త అని. మీకు డౌట్ రావచ్చు, హినామోరి ఇచ్చుగయా వీళ్ళిద్దరు ఎవరు అని. యాక్చువల్ గా హినామోరి ఇచ్చుగయా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. హినామోరి పెద్దది కాబట్టి ఇచ్చుగయాని తన తమ్ముళ్ళ చూస్తుంది. వాళ్ళిద్దరిది ఒక సిబ్లింగ్ లైక్ ఫ్రెండ్షిప్ అనమాట. సో ఇచ్చుగయా హినామోరిని వార్న్ చేస్తాడు, థర్డ్ కంపెనీతో జాగ్రత్త అని. 13 కోడ్ స్క్వాడ్స్ హెడ్ కెప్టెన్ మీటింగ్ జరుగుతుంది. హెడ్ కెప్టెన్, సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. లెఫ్టినెంట్స్ అండ్ కెప్టెన్స్ మీకు పర్మిషన్ ఇస్తున్నా, అన్ని వేళలా జాన్పోక్టోన్ మీరు క్యారీ చేయాలి. జెంటిల్మెన్, ఇది ఒక ఆల్ అవుట్ వార్ అని హెడ్ కెప్టెన్ రియోకా మీద వార్ డిక్లేర్ చేస్తున్నా అంటాడు. హనటరో ఇచ్చుకొని హీల్ చేస్తాడు. అలా చేసిన తర్వాత కొంచెం సేపు అయ్యాక ఇచ్చుకో లెగుస్తాడు. లేచిన వెంటనే వెళ్ళాలి అని తొందరగా వెళ్దాం అనుకుంటాడు తన జాంపాక్టర్ని పట్టుకుని. అప్పుడే గాంజు వచ్చి ఇచ్చుకొని పనిచేస్తాడు. మిస్టర్ గాంజు అని హనటరో అనుకుంటాడు. గాంజు, నువ్వు పడుకో, నీ వూన్స్ హీల్ అయ్యే వరకు అని చెప్తాడు. గాంజు, మీరు చాలా రఫ్ గా ఉన్నారు అని హనటరో అంటాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అదొకటే తను ఆపాలి, నేను నా పని చేసా, సో ఇంక కంప్లైంట్ చేయకు అని గాంజు అంటాడు. దెబ్బ చూస్తుంటే చాలా లోతుగా దిగినట్టుంది. నేను ఇది బాగా ప్రమాదకరమైన చూడేమో అనుకున్నా, కానీ ఇతను ఈ మాస్క్ ద్వారా సేవ్ చేయబడ్డాడు. అసలు ఆ మాస్క్ ఏంటి? అది లెఫ్టినెంట్ రెంజి బ్లేడ్ ని ఎలా ఆపగలిగింది? అది దేంతో తయారైంది? చాలా స్ట్రేంజ్ గా ఉంది. ఆ మాస్క్ చూస్తుంటే ఏదో హాలోస్ లాగా ఉంది. మిస్టర్ ఇచ్చుకో, మీరు దాంతో ఏం చేస్తున్నారు అని హనటరో అనుకుంటాడు. రెంజిని ప్రిజన్ లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇస్తారు. హనమోరి ఈవినింగ్ కెప్టెన్ ఐజన్ దగ్గరికి వెళ్లి రెంజి గురించి అడుగుతుంది. తన మీద ఏ అఫెన్సెస్ లేవు, తను డిస్మిస్ చేస్తారు తను హీల్ అయిన వెంటనే అని ఐజన్ చెప్తాడు. హనమోరి అక్కడే ఉంటాను అని ఐజన్ అడుగుతుంది. సరే అయితే అని ఐజన్ చెప్పి తన వర్క్ చేసుకుంటాడు. మార్నింగ్ అవుతుంది. ఐజన్ బయటికి వెళ్తాడు. హనమోరి అక్కడున్న అలారం కి లేచి మీటింగ్ కి లేట్ అవుతుందని స్పీడ్ గా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. ఆ దారిలో చూస్తే ఐజన్ చనిపోయి ఉంటాడు. వాళ్ళకి తన జాంపాక్తో తననే ఎవరో పొడిచినట్టు ఉంటుంది. లెఫ్టినెంట్స్ అందరూ దాన్ని చూస్తారు. అప్పుడే గిన్నిచ్చిమారి వస్తాడు. ఇది మొత్తం నువ్వే చేసి ఉంటావు అని హినామోరి గిన్ని అటాక్ చేయడానికి వస్తుంది. కానీ దాన్ని ఇజురు అడ్డుకుంటాడు. నన్ను వెళ్ళని విజురు, అతను ఇది చేసింది అని హినామోరి అంటుంది. అప్పుడు ఇజురు, ఏదేమైనా తన స్క్వాడ్ 3 కెప్టెన్, నేను ఉండగా నా కెప్టెన్ మీద చేయి పడినవును అని ఇజురు అలా అన్నప్పుడు హినామోరి స్నాప్ టోబియుమే అని తన జాన్పాక్టోన్ రిలీజ్ చేస్తుంది. అది ఒక బ్లాస్ట్ లా మారుతుంది. దానికి ఇద్దరు వెనక్కి వెళ్తారు. వెంటనే హినామోరి తన జాన్పాక్టోతో ఒక ఫైర్ బ్లాస్ట్ చేస్తుంది. దాన్ని ఇజురి డాచ్ చేస్తాడు. నాకు నువ్వు ఇంకో ఛాన్స్ ఇవ్వట్లేదు అని ఇజురు రైజ్ యువర్ హెడ్ వాబిషుకే అని తన జాన్పాక్టోన్ రిలీజ్ చేస్తాడు. హినామోరి, ఇజురు ఇద్దరు ఒకరినొకరు అటాక్ చేసుకున్న లోపు కెప్టెన్ ఇచ్చుగా వస్తాడు. బ్యాష్ దీని ఒక జీనియస్ అనమాట. సోల్ సొసైటీలో యంగెస్ట్ కెప్టెన్ కింద ఇతను ఒక ప్రాడిజీ. వాళ్ళిద్దరిని
హిట్సుగయ ఆపి అరెస్ట్ చేయమంటాడు. వాళ్ళు వెళ్ళాక గిన్నికి వార్నింగ్ ఇస్తాడు హిట్సుగయ. ఇచిగో గాంజు హీల్ అవుతారు హనాటోరో వల్ల. మన వాళ్ళు అండర్ గ్రౌండ్ నుంచి పైకొచ్చి రూకియా ప్రెజెంట్ దగ్గరికి బయలుదేరుతారు. చాట్ డేమో తన దగ్గరికి వచ్చిన సోల్ రేపర్స్ ని డిఫీట్ చేసి సెన్జాక్యూ అంటే రూకియా ప్రెజెంట్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అలా చాట్ సెన్జాకు దగ్గరికి బయలుదేరుతాడు. అక్కడే దగ్గరలో ఉన్న కెప్టెన్ షున్సి క్యూరోకు చాట్ దగ్గరకు వెళ్తాడు. అలా ఉండగా ఇచ్చిగో వాళ్ళు ప్రెజెంట్ దగ్గరికి పైకి వెళ్తారు. ఇక్కడ కెప్టెన్ సరాకి ఉంటాడు. ఇప్పుడేం జరుగుతుంది? సరాకి ఇచ్చిగో మధ్య ఎవరు గెలుస్తారు? ఐజన్ చంపింది ఎవరు? నిజంగానే ఇది మొత్తం గించేస్తున్నాడా? ఇవన్నీ నెక్స్ట్ చాప్టర్స్ లో చూద్దాం.